హాయ్ అందరికీ నమస్తే. నా పేరు విష్ణుకుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. తెలుగు జర్నలిస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మాట్లాడబోయేది సాంస్కృతికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి అంటే ఎంతో పేరున్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్లస్ కోల్కతా గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. నిజంగా రాజా రామ్మోహన్ రాయ్ కానీ, స్వామి వివేకానంద కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ ఇలాంటి ఎంతోమంది మహానుభావులు అక్కడ పుట్టినటువంటి నేల బెంగాల్ నేల. అలాంటి నేలలో ఇప్పుడు అత్యాచారాలు, హత్యలు, తర్వాత అల్లర్లు, మత విద్వేషాలు ఇలాంటివన్నీ బాగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు ఒక ఏడాది కూడా కాలేదు ఇంకా మెడికల్ స్టూడెంట్ మీద రేప్ జరిగి ఆమెను హత్య చేసిన సంఘటన మర్చిపోకముందే మళ్ళీ లా స్టూడెంట్ మీద ఇలాంటి అఘాయిత్యం జరగడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. దీంతో కలకత్తా పరువు అనేది హూగ్లీ నదిలో కలిసిపోయిందని చెప్పేసి అంటున్నారు. అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది అన్నది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ కొట్టండి. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కోల్కతా రెండో అతిపెద్ద ముఖ్య నగరం ఇది, కోల్కతా అనేది. అలాగే భారత స్వాతంత్ర ఉద్యమంలో కానీ, సంస్కృతిని పెంపొందించడంలో కానీ, సంఘ సంస్కరణలో కానీ ఇట్లాంటి వాటిలన్నింటిలో కూడా బెంగాల్ చాలా ముందుంది. జనజాగృతిలో బెంగాల్ అనేది ఎప్పటికీ కూడా ముందుంది. కానీ ఇప్పుడు కోల్కతాలో ఒకప్పటి ఆ ఘనత మొత్తం కోల్పోయేలాగా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా హింస, అత్యాచారాలు, మత విద్వేషాలు, అల్లర్లు అనేవి బాగా సముతున్నాయి. ఈ సమస్యల వెనుక ఎవరు ఉన్నారు, ఏముంది, అసలు ఏం జరుగుతుంది? పాలనా వైఫల్యమా, లేకపోతే సమాజంలో వచ్చినటువంటి మార్పుల, మోరల్ వాల్యూస్ తగ్గిపోయా, లేదంటే ఇవన్నీ రాజకీయ గొడవలుగా మనం కూడా కొట్టిపారేద్దామా? అంటే గత నెల 25న సౌత్ కోల్కతాలోని ఓ లా కాలేజీలో లా స్టూడెంట్ని, ఒక ఆమెని గ్యాంగ్ రేప్ అనేది చేశారు. ఈ ఘటన కోల్కతాతో పాటు బెంగాల్ సమాజాన్ని మొత్తం కూడా కుదిపేసింది. రాష్ట్రం దేశం కూడా దీని మీద ఆక్రోషించింది. గత ఏడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో కూడా ఇలాగే మెడికల్ స్టూడెంట్ మీద అత్యాచారం జరిగింది. ఆ అమ్మాయిని చంపేశారు కూడా. ఆ సంఘటన ఇంకా జరిగి ఏడాది కూడా కాలేదు, మళ్ళీ ఇది పునరావృతమైంది. ఇలా అంటే బెంగాల్లో సేఫ్టీ ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఈ ఘటనల వెనక ఏమైనా రాజకీయ హస్తం ఉందా అంటే బెంగాల్ని ప్రస్తుతం మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలిస్తుంది. గతంలో దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు ఏలారు. కమ్యూనిస్టుల తర్వాత మమతా అధికారంలోకి వచ్చారు. మమతా అధికారంలోకి వచ్చిన తర్వాత మమతాకను కమ్యూనిస్టుల మధ్య మొదట గొడవలు అయితే జరిగినాయి, చాలా గొడవలు జరిగినాయి. తర్వాత అసలు గ్రామాల్లో కానీ వీటిలో కానీ చాలా కత్తిపోట్లు అట్లాంటి సర్వసాధారణంగా జరిగినాయి. ఇప్పుడు బీజేపీతో గొడవలు బాగా ముదిరిపోయినాయి. ఇక లా కాలేజీ ఘటనలో నిందితులు కూడా వాళ్ళకు కూడా టీఎంసీతో సంబంధాలు ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి బీజేపీ ఇలాంటి మిత్ర పక్షాలు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నాయి. బీజేపీ ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రిజైన్ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అంతేకాదు తమ పట్టు నిరూపించుకోవడానికి అక్కడ నిజ నిర్ధారణ కమిటీని కూడా బీజేపీ నాయకత్వం అనేది వేసింది. కానీ సమస్య రాజకీయాలకే పరిమితం కావట్లేదు. పిల్లలపై హింస అనేది వ్యవస్థాగతంగానే మారిపోయిందని చెప్పుకోవాలి మనము. 2012లో నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగిన తర్వాత దేశంలో కఠిన చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ అవి ఇంప్లిమెంటేషన్లో ఘోరంగా విఫలమైందా అనిపిస్తుంది. ఎందుకంటే అత్యాచారాల సంఖ్య అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదని అవుతుంది. అంటే శిక్షలు పడేటువంటి నేరస్తుల సంఖ్య తగ్గడమే ఇందుకు కారణము. అదే మన ముందు జరిగి ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో జరిగి శిక్షలు పడుతుంటే చేసే వాళ్ళకి కూడా ఒక భయం అనేది కలుగుతుంది. కానీ ఈ చట్టాలు అనేవి అలా పేపర్లకే మిగిలిపోయా, వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి లోపించిందా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ఒక విద్యార్థి కాలేజీకి వెళ్ళాలన్నా, ఒక మహిళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఎంత ప్రమాదం ఉంది, వాళ్ళకి ఎంత ప్రమాదం పొంచి ఉంది, నిర్భయంగా వెళ్ళలేని పరిస్థితి ఎందుకు ఉంది అంటే నాట్ ఓన్లీ కలకత్తా, మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. అలా అంటే వీటి ఎన్నిటికీ కూడా ఎవరు బాధ్యతలు? పాలకులు బాధ్యతల, సమాజం బాధ్యతల? అంటే వాళ్ళొక్కళ్ళని నిందించడం కాదు, మనలో కూడా మన నైతికతలు కూడా, మోరల్ వాల్యూస్ కూడా మనకి ఉండాలి కదా. మనలో మార్పా, వాళ్ళలో మార్పు రావాలా? దీనికి ఎవరు కలిసి బాధ్యత వహించాలంటే ఇద్దరు బాధ్యత అనేది ఉంది. ఒక మమతా బెనర్జీ ఒక మహిళా నాయకురాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ ఘోరాలు ఎందుకు పదే జరుగుతున్నాయి అనేది క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆమెను మాట్లాడే విధానం కూడా అలానే ఉంది. ఆమె ఖండించడం కానీ ఏది కానీ జరగకుండా ఏదో కొంచెం ర్యాష్గా మాట్లాడటం. ఆమె మాట్లాడేది ఆర్జీకర్ సంఘటన అప్పుడైతే మెడికల్ స్టూడెంట్లు మళ్ళీ ధర్నాలు అవి చేశారు ఆమె మాట్లాడిన తీరుని బట్టి. అంటే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంస్కర్తలు పుట్టినటువంటి నేల, సతీ సహగమనం లాంటి
అంటే మహిళల కోసం దురాచారాన్ని రూపుమాపినటువంటి గడ్డ బెంగాలు. కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళ మీదే ఇప్పుడు అంత హింసాత్మకంగా అత్యాచారాలు రేపులకి తయారైందని చెప్పేసి అనిపిస్తుంది. నిజంగా మహిళలు, మహాత్మా గాంధీ చెప్పినట్టు మహిళలు అర్ధరాత్రి కాదు, మామూలుగా రాత్రిపూట కానీ పగలు కూడా తిరిగే పరిస్థితి లేకుండా బెంగాల్లో ఆ రోజు ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనమైతే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. దీని అన్నిటికీ కారణం ఒకటి, ఫస్ట్ నైతిక విలువలు. సమాజంలో నైతిక విలువలు అయితే బాగా పడిపోతున్నాయి. సమర్థత, పాలన కూడా సమర్థత అనేది లోపించిందని చెప్పేసి అనుకోవాలి. రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని కూడా తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయి తప్ప దానికి పరిష్కారం అనేది కనుక్కోవట్లేదు. ఆ చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టుగా అయితే ఎప్పటికీ కావట్లేదు. అందుకనే ఇలాంటి ఇన్సిడెంట్ని వాళ్ళు పార్టీలు వాడుకోవడం వల్లే ఇట్లాంటి బెంగాల్లో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తే తప్ప ఇలాంటి వాటికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే లేదు. కానీ బెంగాల్కి గత వైభవం తిరిగి రావాలి అంటే మాత్రము అక్కడ సురక్షితమైనటువంటి, శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడాలంటే నైతిక విలువలు అనేవి తిరిగి నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ వీడియో. బెంగాల్ పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ.